మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం సమస్యలపైన మనం మాట్లాడుకునేది. అందులో భాగంగా ముఖ్యంగా గత నెల రోజుల నుండి రైతు ఎప్పుడైతే కనుక ఆకుమడేసాడో, రైతు ఎప్పుడైతే కనుక దుక్కుతున్నాడో, రైతు ఎప్పుడైతే కనుక నాటు వేసాడో ఆ రోజు నుంచి కష్టాలు మొదలైనవి. ఏ విధంగా అంటే రాష్ట్రం అంతా కూడా ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు అని చెప్పని ప్రెస్ వాళ్ళు వేస్తారు. కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే మన మచిలీపట్నంలో ఎవరన్నా కొంతమంది నాయకుల వరకు పాపాలు చేశారో లేదా ఎవరన్నా పాపాలు చేశారో నాలాంటి వాళ్ళు తెలియదు. కానీ రాష్ట్రం అంతా దేశం అంతా పడుతుంటే ఒక మచిలీపట్నంలో మాత్రం వర్షాలు పడట్లా. దీనిపైన అంటే ఈ అంశం ఎందుకు మాట్లాడుతున్నామంటే, వరదలు వచ్చినా, వర్షాలు పడినా, బందర్లో వర్షం పడకపోయినా చివరికి పరిస్థితి ఏంటయ్యా అంటే పొలాల్లో నీళ్ళు లేవు. రైతులు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, కూటమి నాయకులు కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, ఏ పార్టీ రైతులైనా అసలు ఏ నార్మల్ రైతులైనా కానీ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ నీళ్లు లేవు, డైలీ ఇంజిన్లు పెట్టుకుని ఏదో కొద్ది గొప్ప వచ్చిన ఊట పొలాల్లోకి తోడుకుంటున్నాం అని చెప్తున్నారు. నేను అడుగుతున్నానని, ఎందుకు మీకు అంత పరిస్థితి ఏంటి? వరదలు వస్తున్నాయి కదా, కాలువల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, కనీసం మీరు గట్టు తీయంగానే లేకపోతే కనుక ఏదైతే ఉంటుందో తీయంగానే పొలాల్లోకి వచ్చి నీళ్ళు పడిపోతాయి కదా అని నేనంటే, వాళ్ళు ఏమంటారంటే కాలువ పూడికి తీతలు తీయలేదు, నీళ్ళు రావట్లేదు అందుకే అని చెప్పని రైతులు చెప్తున్నారు. మరి వ్యవసాయం మొదలవుతుందని మీకు తెలుసు. వ్యవసాయం మొదలవుతున్నప్పుడు ముందుగా నెల రోజుల ముందే ఎటువైతే కనుక కాలువలు ఉంటాయో, కాలువల నుంచి బోధులు ఉంటాయో, ఆ బోధులన్నీ కూడా ఆహార పథకం పని ద్వారా లేదా నీటి సంఘం అధ్యక్షులు ఉంటారు. అట్లాగే ఇక్కడ జనసేన నాయకులు ఈ మధ్యన రీసెంట్గా తీసుకున్న ఆయన కూడా అడుగుతున్నా, సాయన శివయ్య గారిని కూడా, మీరు నీటి సంఘం అధ్యక్షులందరూ కూడా మరి ప్రెసిడెంటో మరి ఏదో మరి మొత్తానికి మీరు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే వ్యవసాయం మొదలయ్యే ముందే నెల రోజుల ముందు పెట్టుకుని, తర్వాత ఎవరైతే కనుక పంచాయతీల్లో నీటి సంఘం అధ్యక్షులు ఉంటారో వారు ముందుగానే పూడికి తీతలు తీసుకుంటే ఈ రోజున రైతులకి పరిస్థితి ఉండేదా అనేది నా ప్రశ్న. ఆ తర్వాత మీ అందరికి కూడా ఒకటి ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. గతంలో కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నీటి సంఘం అధ్యక్షులుగా చేశారు. వాళ్ళు పూడికి తీతలు తీస్తున్నామని చెప్పని 40 లక్షలు 50 లక్షలు బిల్లులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ టైంలోనే, టీడీపీ టైంలోనే తర్వాత మాడుకుందాం. అయితే ఒకరోజు నేను వెళ్ళా. దేనికి వెళ్ళా? చెక్కింగ్కి వెళ్ళా, మిషన్ దగ్గరికి వెళ్ళా. అరే ఏంట్రా నువ్వు ఎలా పెట్టుకున్నావు, పని చేయాలి కదరా, పూడికి తీత తీయాలి కదరా అంటే వాడు చెప్పాడు, పూడికి తీతలు అయితే కనుక 4 రోజులు తీసేసాం. కానీ మా ఓనర్ గారు ఏం చెప్పారంటే, పొద్దున 1 గంట అంటే పొద్దున్న రైతులు 7-8 పొలాల మీదకి వెళ్తారు, ఆ గంట మిషన్ ఆడిచ్చమన్నాడంట. తర్వాత మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు, ఆ గంట మిషన్ ఆడిచ్చమన్నాడంట. తర్వాత సాయంత్రం 5ంటికి వెళ్తారు, ఆ గంట మిషన్ ఆడిచ్చమన్నాడంట. అరే దేనికి రా అంటే, పూడికి తీతలు ఇంకా తీస్తున్నాం మేము, 40 రోజులు 50 రోజులు తీస్తే ఒక 40-50 లక్షలు బిల్లు పెట్టుకోవచ్చు, దాంట్లో మరి ఎవరెవరికి వాటాలు ఉన్నాయో తెలీదు అని చెప్పిన గతంలో ఒక నీటి సంఘం అధ్యక్షులు ఇలాంటి పనులు చేశారంట. ఇది నాకెలా అంటే, ఆ ప్రొక్లైన్ ఓనరు నా ఫ్రెండ్ కాబట్టి మేము వెళ్ళాం. అక్కడికి వెళ్తే కానీ ఈ విషయం బయటకు పడింది. ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తర్వాత ఇదే మీడియా ముఖంగా మొన్న కూడా మాట్లాడాం, శనివారం నాడు రైతులకి ఎటువంటి
సొసైటీ బ్యాంకుల్లో మరి సొసైటీ ప్రెసిడెంట్లు ఉంటారు. మీరు రికార్డెడ్గా మాట్లాడాలి. ఏదైనా కూడా వారందరికీ కూడా చెప్పాం, ఉన్నాయా యూరియాలు అని చెప్పని. సోమవారం కన్నా తెప్పించండి అని అడిగాం. ప్రస్తుతానికి ఇప్పటికీ ఉన్నాయా? లేవు. డిఏపి లేదు, 28 లేదు, 14-35 లేదు, 10-26 లేదు. ప్రస్తుతానికి రైతులందరికీ కూడా యూరియాలు అవసరం. ఎందుకంటే ఒక పిల్లాడు పుట్టిన తర్వాత మనం ఏ విధంగా అయితే కనుక జాగ్రత్తగా పెంచుకుంటామో నడిచే వయసు వచ్చేంతవరకు కూడా, ఒక వ్యవసాయాన్ని కూడా నాట్లేసిన తర్వాత అదేవిధంగా యూరియాలు, డిఏపీలు 28, 10-26 ఇవన్నీ కూడా కొడితే మొక్క ఎదుగుదల వచ్చి మన చేతికి ఎకరాకు 40 బస్తాలు 30 బస్తాలు పంట దిగుబడి వస్తుంది. మరి ఈ టైంలో మీరు నీళ్ళు ఇవ్వకపోతే, మరి ఈ టైంలో మీరు యూరియాలు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? రైతుల పరిస్థితి. ఈ రోజున తెల్ల చొక్కా వేసుకున్న నాయకులందరూ కూడా మాట్లాడతారు, మాకు వ్యవసాయం తెలుసు, రైతులు తెలుసు అని. నేను ఎందుకు చెప్తానంటే, మీ అందరూ కూడా ఏ రోజైనా పొలంలోకి దిగారా? ఏ రోజైనా దుక్కు దున్నారా? ఏ రోజైనా పొలంలో దమ్ము చేశారా? ఏ రోజైనా నాట్లు వేసారా? ఏ రోజైనా కావిడి పెట్టుకుని ఆకుమడిలో నుంచి మోసారా? ఆ పోగులు అవన్నీ కూడా మోస్తే మీకు రైతు బాధల్లో, రైతు కష్టాలన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ ఒకవేళ నీకు తెలుసా అని అంటారేమో. మేము పుట్టుకొచ్చిందే మట్టిలో నుంచి. నాకు ట్రాక్టర్లు ఉండేవి, నాకు ఒక డ్రైవర్ ఉండేవాడు. మేమే వెళ్ళి అవసరమైతే మా డ్రైవరు ఆడు తింటా ఉండగా నేనే వెళ్ళి దమ్ము చేసేవాడిని, దుక్కు దున్నేవాడిని. పొలం అంటే మాకు అంత ఇష్టం, అంత ప్రీతి. మాకు తెలుసు రైతుల వ్యవసాయ కష్టాలు ఏంటో అని. ఈ రోజున నన్ను అందరూ కూడా, అంటే కొంతమంది బయట ఈ రోజున టౌన్లో అందరూ కూడా నాగార్జున గారు అని పిలుస్తారు, కానీ రైతులు ఏమని పిలుస్తారో తెలుసా? చాలామంది పెద్దవాళ్ళు ఏరా అని పిలుస్తారు, కొంతమంది బాబీ అని పిలుస్తారు, కొంతమంది నాగార్జున అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళతో మాకు అంత బాండింగ్ ఉంది, వ్యవసాయం గురించి మాకు తెలుసు. అర్జెంటుగా మీరు రైతుల్ని కాపాడకపోతే కనుక, రైతులకు ఎరువులు అందించకపోతే కనుక మీరు జీరోగా మిగులుతారు. అది కాకుండా ఇంకొకటి చెప్పారు, ఈ తూటుకూరలు ఏవైతే ఉంటాయో కాలువలో నీళ్ళు ఎందుకు వదలట్లేదయ్యా అంటే, తూటుకూర వచ్చేస్తుందన్న ఉద్దేశంతో వదలట్లేదంట. మరి ఇదే నీటి సంఘం అధ్యక్షులను అడుగుతున్నా, ఆ తూటుకూర వదిలే ముందు, ఆ తూటుకూర ఏదైతే ఉందో ఓ 10 రోజుల ముందు గడ్డి ముందును ఇవి కొట్టుకుంటే అవి మాడిపోయాయి కదా. అది ఏ మోతాదులో కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి అంటే ఏదో జస్ట్ పై కొట్టేసి 4 ఫోటోలు తీసుకుని బిల్లు పెట్టేసుకుంటాం కాదు. ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి. ఈ రోజున సొసైటీ ప్రెసిడెంట్లో లేకపోతే కనుక ఇవన్నీ కూడా నీటి సంఘం అధ్యక్షులు పైపైన తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకూడదు. రైతుకి ఇవ్వండి, ఆ రైతుకి అధికారం చెప్పండి. ఇంకో రైతు ఏడవకుండా చూస్తాడు, ఒక రైతు కన్నీటి నుండి కన్నీరు రాకుండా చూస్తాడు. వెంటనే రైతులను ఆదుకోండి. ఆ తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ఇంకొక విషయం వచ్చింది. ఏంటంటే రేషన్ బియ్యం నడుస్తూనే ఉంటుంది. ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి నడుస్తుందండి? పేరు నాని గారి కేసులో ఎవరైతే కనుక ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? నిన్న కూడా చెప్పా, మంత్రి గారి పేరు చెప్పుకుంటున్నారు. మంత్రి గారు, సార్ మీరు వినాలి ఇది పూర్తిగా, ఎందుకంటే మీ వాళ్ళు మీకు వాస్తవాలు చెప్తారో లేదో తెలీదు. ఇందులో కూడా మీ ప్రమేయం ఉందని చెప్పని కొన్ని మధ్యన కాల్ రికార్డింగ్లు కూడా వచ్చినాయి బయటికి. నేనెందుకు బయట పెట్టలేదంటే ఈ విషయాలు వాస్తవాలు మీకు తెలుసో లేదో, మిమ్మల్ని కావాలని ఇరికిచ్చారేమన్న ఉద్దేశంతో నేను ఇంతవరకు కాల్ రికార్డింగ్ కూడా బయట పెట్టలా. పోనీ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను పెడతాను. ఇది రికార్డు చేసుకోండి. లేకపోతే నాగార్జున గారు ఏదైనా ఆరోపణలు చేస్తున్నాయంటే కనుక నన్ను పిలిచి మాట్లాడండి, నేను వస్తా, నేను సిద్ధమే. ఈ విషయం ఏంటంటే, కందుల జయబాబు అనే వ్యక్తి మొన్న రీసెంట్గా ఒక శనివారం నాడు శుక్రవారం నాడు అక్కడ వార్డులో ఎవరో సమాచారం ఇస్తే ఒక మచిలీపట్నంలో ఉన్న ఒక విలేకరు గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉండగా తర్వాత కానిస్టేబుల్ సమాచారం ఇస్తే వాళ్ళు వస్తూ ఉండగా ఎన్కుదురు పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడి నుంచి లారీ తీసుకుని పారిపోయారంట. ఎక్కడికి పారిపోయారయ్యా అంటే
ఆ లారీ తీసుకుని ఎక్కడ పారిపోతారు? లారీ ఓనర్ ఇంటికో లేదా ఎక్కడన్నా చుట్టుపక్కల హైవేలకో పారిపోతారు. కానీ ఎక్కడ పారిపోతున్నారు అంటే ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా చూసుకోవాలి. విలేకరు గారు జూమ్ వేసి మరీ చూపించారు. ఎక్కడ పోతుందండి? మార్కెట్ యార్డ్లోకి పోతుంది. ఏంటండి ఇది? ఈ లారీ సీజ్ చేసిన లారీ నబీ గారు. ఈ లారీ ఎక్కడికి వెళ్ళిందండి? మార్కెట్ యార్డ్లోకి వెళ్ళింది. మార్కెట్ యార్డ్లోకి ఎందుకు వెళ్ళింది? కుంజనాని గారు మీరు జాగ్రత్తగా వినాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి, మాట్లాడేది ప్రతిదీ కూడా మీరు తీసుకోవాలి. మార్కెట్ యార్డ్లోకి ఎందుకు వెళ్ళిందా అని చెప్పని మేము ఎంక్వైరీ చేసాం. ఆ లారీలన్నీ కూడా ఆ మార్కెట్ యార్డ్ అతను దాంట్లో మార్కెట్ యార్డ్లు ఏమేమి ఉంటాయి? పంచదార ఉంటుంది, కందిపప్పు ఉంటాయి, బియ్యం ఉంటాయి, రైతుల ధాన్యం ఉంటుంది, తర్వాత వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. అందుకే అక్కడ ఒక పోలీస్ అతను కూడా పెడతారు. మరి ఒక అర్ధరాత్రి 12 గంటలకు లారీ వెళ్ళినప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో వారు చెక్ చేసుకోవాలా లేదా? ఏమొస్తుంది? లేకపోతే రేపు పొద్దున ఏమన్నా గంజాయి వస్తుందా, స్మగుల్ గూడ్స్ ఏమన్నా వస్తున్నాయా అని కనీసం చెక్ చేసుకోవాలిగా. కానీ లోపలికి ఏం వెళ్ళింది? రేషన్ బియ్యం వెళ్ళింది. ఈ రోజున చిలకలపూడి పోలీసు వాళ్ళు ఆ లారీని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? మార్కెట్ యార్డ్ లోపల నుంచి తీసుకెళ్లారు. మరి మార్కెట్ యార్డ్ లోపలికి ఎందుకు వచ్చింది? అక్కడ పోలీసు ఉండగా లోపలికి ఎందుకు వెళ్ళిందని దాన్ని ప్రశ్నించారా? లేదు. ఎందుకని ప్రశ్నించలా? ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కానీ సిండికేట్ అయ్యి వ్యాపారాలు చేస్తారనేది నా అనుమానం. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒక చోట లోడ్ అవుతుంది, లారీ పెట్టారు, విలేకరు వచ్చి పారిపోయాడు లారీ డ్రైవరు లారీని తీసుకుని, అంటే అక్కడ లోడ్ అవుతుందని అర్థం కదా. దాన్ని ఏం చేశారు? 6A కేసు కట్టారు, క్రిమినల్ కేసు కూడా కట్టారు, లారీని సీజ్ చేశారు. మరి అలాంటప్పుడు ఆ లోడ్ అవుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక లోడ్కి వచ్చి 600-700 బస్తాలు ఉన్నట్టే కదా. మరి 600-700 బస్తాలు ఎందుకని మీరు ఎంక్వైరీ చేయాలా? ఎందుకు అక్కడ పోలా? దానికి సమాధానం ఏది చెప్పాలి వీటన్నిటిపైన. ఎందుకంటే మీరు ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్లో ఇవన్నీ కూడా చెప్పాలి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వదిలేస్తున్నారు అంటే, వీళ్ళంతా కూడా పేరు నాని గారి కేసులో ఉన్నవాళ్ళు. పోనీ ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా? లేదు. పోనీ టీడీపీ ప్రభుత్వం ఉంది. పోనీ టీడీపీ ప్రభుత్వం వారికి ఎవరికైనా లింకులు ఉన్నాయా? ఉంటే చెప్పండి. అతనేమో ఈ రోజున మీకు ఓపెన్గా చెప్తున్నా, అతనేమంటాడు? కందులు జయబాబు అనే వ్యక్తి, నేను రవీంద్ర హిందూ కాలేజీలో చదువుకున్నాం, నా క్లాస్మేట్ అని చెప్పని బయట సమాచారం అంట. ఏంటి అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతుంది? దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్మగ్లర్ ఎవరైతే కనుక ఉన్నారో ఆ స్మగ్లరు ఎనగోదురు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 వ్యక్తులపైన కేసు పెట్టాయంట. ఎవరు? ఈ విలేకరు గారికి ఎవరైతే కనుక వార్డులో సమాచారం ఇచ్చారో అతని పైన, ఈ విలేకరు గారి పైన కేసు పెట్టాడంట. ఏం కేసు అది? నేను బియ్యం అనేది అమ్ముకుంటున్నాను, కొనుక్కుంటున్నాను, లారీ లోడ్ వెళ్తా ఉండగా ఒక 2 వ్యక్తులు వచ్చి నన్ను అడ్డం పడ్డారు, వాళ్ళ నుంచి నాకు మళ్ళీ ఇంకోసారి లోడ్ ఎత్తేటప్పుడు అడ్డం పడకుండా చూడండి అని చెప్పని పెట్టారంట. ఏమంటే అసలు ఇది ఏమాత్రమైనా కానీ కేసు తీసుకోగలిగిన కేసా ఇది? అంటే ఒక స్మగ్లరు కాకినాడ పోర్టుకి స్మగ్లింగ్ చేస్తుంటే అంటే కేసులు పెట్టి మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నుంచోవాలా? పోనీ ఇది న్యాయబద్ధమైన బియ్యం అయితే మరి చిలకలపూడి పోలీస్ స్టేషన్లో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు 6A కేసు కట్టారు? వీటన్నిటిపైన ఎందుకంటే ఈ రోజున మనం ఏదైనా కేసులు కట్టినా ఏదైనా చేసినా ఈ రోజున అంతా కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలి. అంతే కదా అని చెప్పి ఒక స్మగ్లర్ వెళ్ళి ఒక విలేకరు పైన లేకపోతే కనుక ఇలాంటి వ్యక్తులపైన సమాచారం ఇచ్చిన వ్యక్తులపైన కేసులు కట్టుకుంటా పోతే ఈ రోజున ప్రభుత్వం కాపాడుతుందని అందరూ కూడా అనుకుంటారు బయట.
దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ అడుగుతాం. అది కాకుండా లాస్ట్గా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ రేపు మాట్లాడుకుందాం. చివరిగా ఏంటంటే సేమ్ 3 నెలల నుంచి నేను ఏదైతే చెప్తున్నానో మోటార్లు వేస్తుంటే పొద్దున ఉదయం 7 గంటలకి డ్రైనేజ్ నీరు వస్తుందంట, మురికి నీరు. ఆ వీడియో కూడా పంపించారు. ఆ తర్వాత తీర ప్రాంతాలకి వాడగొయ్య, వాడపాలెం, కాపులకోన, తుమ్మల చెరువు, గరువు, కేపీటిపాలెం, పల్తుమ్మలపాలెం వాటర్ లేదంట. వీటన్నిటిపైన కూడా మరి అధికారులు మచిలీపట్నంలో ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.